పాలు పంపులు పొందుకు ముందు ఇదే మాట మనము ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనం అందరం చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు నామంలో పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నిన్ను ఆరాధించే మరొక శ్రేష్టమైన దినం, కొత్త సంవత్సరం మొదటి నెలలో ఆఖరి ప్రభు దినం కూడా మీరు మాకు ఇచ్చినందుకే నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభు యొక్క శరీరం రక్తానికి సాస్యంగా ఉన్నాం. బలలో పాలు పంపులు పొందుకు ముందు ఆత్మీయ స్థిరత్వం కలిగిన వారినై ఆ స్థిరత్వంలోని తీర్మానంతో యోగ్యంగా పాలు పొందడానికి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధన వర్తమానంలో ప్రభు మనకిచ్చిన స్పిరిచువల్ రిపబ్లిక్ డే ఆత్మీయ గణతంత్ర అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. అదే పేతురు గుర్తు చేశాడు. ఆయన మనల్ని స్థిరపరిచాడు. అందుకని గలతీ 5:1 అంటాడు, క్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మరలా మీరు దాస్యమును కాడి కింద చిక్కుకోవద్దు. ఎలా చదవండి, గలతీ 5:1 ఒక మాట చదవండి. గలీషియన్స్ 5th chapter verse 1. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి ఈ స్థిరత్వాన్ని మనం వదిలిపెట్టకూడదు. చూడండి, ఆత్మీయ జీవితంలో కావలసింది ఏంటంటే స్థిరత్వం. అందుకని ఈ పేతురు పత్రిక మొదటి పేతురు 5:10 నిజంగా ఇంగ్లీష్లో ఎంత చక్కని మాటలు వాడాడంటే ఈ 10వ వచనంలో 3 విషయాలు రాస్తున్నాడు. 3 అనుభవాలు అక్కడ కనబడుతున్నాయి. మొట్టమొదటి ఏమంటున్నాడంటే స్టాబ్లిష్, రెండవది స్ట్రెంథెన్, మూడవది సెటిల్. స్టాబ్లిష్, స్ట్రెంథెన్ అండ్ సెటిల్. ఈ మాట ఎంత బాగుందో చూడు. సెటిల్ చాలాసార్లు అంటాం మనం. మీరు సెటిల్ అయ్యారా? మీ అబ్బాయి సెటిల్ అయ్యాడా? సెటిల్ అయ్యాడండి. ఎక్కడ సెటిల్ అయ్యాడు? ఆస్ట్రేలియాలో, అమెరికాలో సెటిల్ అయిపోయాడు. అలాగే మీరు సెటిల్ అయ్యారా? సెటిల్ అయ్యామండి, ఇల్లు కట్టుకున్నామండి, ఫారెన్లో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యామండి. ప్రభు అడుగుతున్నాడు, ఆత్మీయతలో నువ్వు సెటిల్ అయ్యావా? స్టిల్ ఐ హ్యావ్ బీన్ నాట్ సెటిలింగ్. ప్రభు, ఇంకా నేను సెటిల్ అవ్వాలా? ఆత్మీయంగా నిజంగా ఎంతో బాగుందండి ఇంగ్లీష్లో. సర్వకృపానిధి దేవుడు స్టాబ్లిష్, స్ట్రెంథెన్ అండ్ సెటిల్. ఈరోజు ఒక మాట చెప్తున్నా, విశ్వాసిగా మనము ఎందులో సెటిల్ అవ్వాలి? సెటిల్ అయిపోవాలి. ఇంకా సెటిల్మెంట్ అంటే ఏంటి చెప్పండి? సెటిల్మెంట్ అంటే చాలామంది ప్రార్థన చేయమంటారు, అన్న అబ్బాయి సెటిల్మెంట్ కోసము ప్రార్థన చేయండి. ఏంటి సెటిల్మెంటు? చదువు పూర్తవ్వాలి, ఉద్యోగం రావాలి, వివాహము జరగాలి. చూడండి, పిల్లలు సెటిల్ అయితే తల్లిదండ్రులకి ఎంత సంతోషంగా ఉంటుందో. అందుకని పౌలు అంటాడు, మీరు స్థిరముగా నిలిచితిరా నేను బతికినట్టే అంటాడు. మొదటి దశలోనిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రభు బలలోకి వెళ్ళకముందు ఈ కొత్త సంవత్సరంలో ఇంకా ఏ విషయంలో మనం స్థిరముగా లేమో చదవండి. మొదటి దశలోనిక 3:8. ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే ఇంకా. అందుకని ప్రభు కూడా ఏం చెప్పాడంటే ఏం చేయండి? మీరు వెళ్ళి సహోదరులను స్థిరపరచండి అయ్యా. యేసు ప్రభు చెప్పిన మాటే చదవండి. లూకాసు వార్త 22:32, 22nd chapter and verse 32. లూకా 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని కాబట్టి పేతురు, నీ మనసు తిరిగిన తర్వాత నువ్వు ఒక పని చేయాలి, నీ సహోదరులను ఏం చెయ్యి? ఈరోజు విశ్వాసి బాధ్యత ఏంటంటే మనం స్థిరపడాలి, ఇంకొకరిని ఏం చేయాలి? ప్రభువులో వాళ్ళు నశించిపోతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని మందిరానికి తీసుకురా, వాక్యం వినిపించు, వారిని స్థిరపరచు.
వారు స్థిరంగా ఉంటే ఎంత సంతోషం అండి, ఎంత ఆనందంగా ఉంటుంది మనకి, చెప్పడానికి వీల్లేదు. ఒక అన్న ఉండేవాడు, అందరితో ఎల్ఐసి కట్టించేవాడు. అయితే వాళ్ళందరూ కూడా నెల నెలనో 3 నెలలకు ఏం చేయాలి చెప్పండి, అది కట్టాలి. నాకు కూడా కట్టించాడు. నేను ఒకసారి అనుకొని కట్టా, అది 3 నెలలు ప్రతిసారి కట్టాలంట. మేము చదువుకుంటున్నాం, మేము ఎక్కడ కట్టగలమన్నా, ఉద్యోగం చేస్తున్నాం, అది మా స్కూల్ ఫీజు కాలేజీ ఫీజులకే సరిపోతాయి కదా. అన్నాడు, తమ్ముడా నువ్వు కడితేనే తమ్ముడా, ఆ కడితేనే అందులో ఏమొస్తుంది నాకు, ఆ వచ్చే అమౌంట్ నాకు నువ్వు కట్టకపోతే ఇదైపోద్ది. అట్లాగే ఆత్మీయ జీవితంలో మనము స్థిరపడి ఇతరులను దేవునిలో స్థిరపడి, ఇక్కడ క్లుప్తంగా సమయం లేదు కదా, ద 7 సెటిల్మెంట్స్ ఆఫ్ బిలీవర్. ఒక విశ్వాసి 7 సెటిల్ అయిపోవాలి. సెటిల్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇక స్టాండర్డ్, ఇక కదలటానికి వీల్లేదు, సెటిల్ అయిపోయాం. మా ఫ్రెండ్ అంటున్నాడు, ఎరా నువ్వేంటి సెటిల్ అయిపోయావా అందులోనే అంటున్నాడు. ఎక్కడ ఉద్యోగం మానేసావా, అకాడమీకి రావట్లేదు, అక్కడే సెటిల్ అయిపోయావా? అవును, సెటిల్ అయిపోయా. ఎక్కడ సెటిల్ అయ్యావు? ప్రభువులో సెటిల్ అయిపోయా, సేవలో సెటిల్ అయిపోయా. అంతకుముందు సెటిల్మెంట్ లేదు. ఒకప్పుడు లోకంలో మనకు సెటిల్మెంట్ లేదు, అటు పాపంలో ఇటు దేవునిలో, లోకంలో ప్రభువులో సెటిల్. ఈరోజు ఇంకా చెప్పాలంటే సెటిల్మెంట్ అనేది చాలా అవసరం. ఉదయాన్నే సియోనులో, సాయంకాలం సినిమా హాల్లో, ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ అనే అనుభవంలోకి వస్తే కొన్నిసార్లు నువ్వు సెటిల్ అవ్వడానికి దేవుడు నీకు కొన్ని కష్టాలు తీసుకొస్తాడు. నువ్వు దేవునిలో సెటిల్ అవ్వకుండా నువ్వు ఉంటున్నావంటే ఏం చేస్తాడు చెప్పండి. ఉదాహరణకి సండే స్కూల్కి వెళ్ళాలి, ఇంటి దగ్గర సండే స్కూల్కనే బయలుదేరేవాళ్ళం. బైబిల్ తీసుకొని, ఛార్జీ తీసుకొని, చందా డబ్బులు తీసుకొని, మళ్ళీ ఎక్స్ట్రా పాకెట్ మనీ తీసుకొని ఎక్కడికి బయలుదేరేది? మళ్ళీ తెల్ల చొక్కా వేసుకొని సండే స్కూల్కి బయలుదేరేది. ఎవరికి తెలుసు నేను సండే స్కూల్కి వెళ్తున్నానో లేదో. అయితే మధ్యలోనే మాకు క్రికెట్ గ్రౌండ్ ఉంది, అక్కడ ఆగిపోయేవాళ్ళం. అక్కడ ఆగిపోతే ఆ సండే స్కూల్ టైం వరకు కూడా ఏం చేయొచ్చు, ఆడుకోవచ్చు. మార్నింగ్ ఉండేది అప్పుడు సండే స్కూల్ మార్నింగ్ ఉండేది, 7 to 9కి, 9:30కి వర్షిప్ ఉండేది. సరే, అప్పటి వరకు ఆడుకోవడం, ఇంకా లాస్ట్ మూమెంట్లో సండే స్కూల్కి వెళ్ళటం. ఏం పాటలు విన్నామో తెలియదు, ఏం వాక్యం విన్నామో తెలియదు, అక్కడ ఏం కథ చెప్పారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు మనసు గద్దిస్తానే ఉంది, ఇది ఒక్కసారి సండే స్కూల్ లేదు, ఈ ఒక్క మ్యాచ్ అంట. ఆ సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎదురవుతాడు వాడు, ఎవరు వాడు, రమేష్. ఎరా వెళ్ళిపోతున్నావా, మ్యాచ్ రా, బెట్ మ్యాచ్ అంటే చూడు, ఆడేది లేదు, పాడలేదు, కానీ అదొక సంతోషం. ఎన్ని దెబ్బలు తగిలేయో, దెబ్బ తగిలినప్పుడల్లా సండే స్కూల్కి వెళ్ళి ఉంటే భలే ఉండేదే. ఇది తగిలేదు కాదే, కాలుకి తగిలింది, చేతికి తగిలింది, తలకు తగిలింది, అయినా నేను సండే స్కూల్కి వెళ్ళట్లా. దెబ్బలన్నీ తట్టుకోగలను, ఎన్నో దెబ్బలు తగిలాయి. ఇక దేవుడు ఇట్లా కాదని చెప్పని, ఇక నాకు కాదు దెబ్బ, ఇంకొక అబ్బాయికి దెబ్బ తగిలేటట్టు చేశాడు నా ద్వారా. నాకెంతో ఇష్టమైన స్నేహితుడు, వాడు వెనకాల ఉన్నాడు, అది వికెట్ల వెనకాల. నేను బాల్ను కొట్టకుండా అన్ను కొట్టాను, వాడికి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది తలకి. ఎంత బాధేసిందంటే ఆ రోజు తీర్మానం చేసుకున్నా, ప్రభువా ఇంకెప్పుడు సండే స్కూల్ మాని ఇక్కడికి నేను రాను ప్రభువా. కొన్నిసార్లు నువ్వు సెటిల్ అవ్వటానికి ఎన్నో ఇబ్బందులు, భయాలు పంపిస్తాడు. కారణం ఏంటంటే గాడ్ వాంట్స్ టు మేక్ యూ సెటిల్. ఈరోజు వర్తమానం ఏంటంటే, ప్రభా నన్ను సెటిల్ చేయి, ప్రభా నన్ను ఆత్మీయత. నువ్వు ఆత్మీయతో సెటిల్ అయ్యావా, సైతాన్ నిన్ను అసలు ఏమీ చేయలేదు. నువ్వు సెటిల్ అవ్వలేదా? చూడండి, కొన్ని మొక్కలు ఉంటాయి, అవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి మేము అక్కడ పని చేస్తున్నాం, నైట్ 10:30, 11 తర్వాత పని చేస్తున్నాం లోపల. అదేంటి బాబు, అదేంటి పెద్ద చెట్టు వేరు, అదేమవుతుంది, అది మామూలుగా లేదు, అది ఎంత కష్టంగా ఎంత లోపలికి ఉందంటే చెప్పడానికి వీల్లేదు. మీకు ఆ వేరు తీయటం ఎవరి వల్ల కాదు, అది సెటిల్ అయిపోయింది ఆ చెట్టు. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, ఆ వేరుని ఎవరు తీయలేరు, లోపలికి వెళ్ళిపోయింది. అందుకని క్రీస్తులో వేరు పారి స్థిరపడాలి మనం. ఆత్మీయతలో బల్ల దగ్గర ప్రభు అంటున్నాడు, హ్యావ్ యూ బీన్ సెటిల్డ్?
నువ్వు సెటిల్ అయ్యావా? నిజం చెప్పగలవు, నువ్వు సెటిల్ అయ్యావా? లేదు ప్రభు, అనేక విషయాల్లో సెటిల్ అవ్వాలా. ఏ విషయంలో సెటిల్ అవ్వాలి? 7 విషయాలు. మొట్టమొదట ప్రేమలో సెటిల్ అవ్వాలి. కొన్నిసార్లు ప్రేమగా ఉంటావు, ఆ ప్రేమ ఎప్పుడు పోయి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు నీకు. ప్రేమిస్తానే ఉంటావు, ఎప్పుడు ద్వేషిస్తావో తెలియదు. చదవండి ఆ మాట ఎంత బాగుంటుందో. 2 కొరింథీ. ఈరోజు స్థిరపడి అనే మాట కాదు కానీ స్థిరపరచబడి అనే మాట. నువ్వు స్థిరపడితే వెళ్ళిపోతావు, కానీ దేవుని చేత స్థిరపరచబడితే నువ్వు కదలలేవు. చదవండి అన్న 2 కొరింథీ 2:8 చదవండి అమ్మా, చదవండి. 2 కొరింథియన్స్ 2nd chapter verse 8. కావున మీ ప్రేమను ఏం చేయాలి? స్థిరపరచాలి. చూందా ప్రేమ ఉందా? చెప్పండి, ప్రేమ ఉందా? ఆదివారం ఉన్నంత ప్రేమ మిగతా రోజుల్లో మనకు ఉండదు. దేవుని అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని ప్రజలన్నా. కొన్నిసార్లు ఆదివారం మన కుటుంబం మీద చూపించిన ఆదివారం ప్రేమ మిగతా రోజుల్లో చూపించం. మిగతా రోజుల్లో విసుగు, మిగతా రోజుల్లో టెన్షను. ఎందుకంటే డ్యూటీలు, ఇబ్బందులు, టెన్షన్ కాదు. ఏం స్థిరపరచబడాలి మనలో? ప్రేమ. ఇతరులు ఎప్పుడే చూపే ప్రేమ, మందిరం విషయంలో చూపే ప్రేమ, వాక్యం విషయంలో చూపే ప్రేమ, తల్లిదండ్రుల విషయంలో చూపే ప్రేమ, పొరుగువారి విషయంలో చూపే ప్రేమ, శత్రువుల విషయంలో చూపే ప్రేమ. వాళ్ళు ఎన్నెన్నా చేసుకొని ప్రభువా నేను వారిని ప్రేమిస్తాను. ద ఫస్ట్ సెటిల్మెంట్ ఈజ్ ద సెటిల్మెంట్ ఇన్ లవ్. ప్రేమలో స్థిరపడదాం. నీ పరిస్థితులు వచ్చినా ఆ సహోదరి చెప్తుంది, అన్న కాలుతో తంతా ఉండేవాడన్న, తన్ని 3 సార్లు ప్రెగ్నెన్సీ పోయింది, ఇక్కడే తంటాడన్న. ఒకరోజు బండి మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలు ఇరిగిపోయింది. ఆ తొడ దగ్గర ఏదో బాల్ ఉంటుందంటండి, అది వచ్చేసింది. అంత భయంకరమైన ఆపరేషన్ ఇక్కడే ట్రస్ట్ హాస్పిటల్లో జరిగింది. ఇక బెడ్లో ఉండిపోయాడు. అయినా ఏమో ప్రార్థన చేస్తుంది భర్త కోసం, వాక్యం చదువుతుంది, సైలెంట్గా పాటలు వింటుంది. చూశాడు బెడ్ మీద, అన్ని గమనించాడు. బెడ్ మీద ఉన్నాడులే, ఆయన పెద్ద పట్టించుకోవట్లేదులే, మారాడులే అనుకుంది. ఆ కాలుకి ఎప్పుడు శక్తి వచ్చిందో తెలియదండి. అక్కడ కూర్చొని ఆ కాలుకి నూనె రాస్తుంటే పెద్దగా తంతే గోడకెళ్ళి తగిలి మళ్ళీ వచ్చింది. తగిలి వచ్చి, నిజంగా ఆ మాట చెప్తున్నప్పుడు కన్నీళ్ళు వచ్చేసాయి. తగిలి వచ్చి మళ్ళీ ఆయింట్మెంట్ రాస్తుందంట కాళ్ళకి. దిస్ ఈజ్ ద స్టెడ్ ఫాస్ట్ అండ్ సెటిల్డ్ లవ్. మనమైతే చిన్న మాటకే ద్వేషిస్తాం. నన్ను అలా అన్నారు, అనవసరంలా నన్ను అలా చూశారన్నా, నన్ను అలా చూశారు, నన్ను సరిగ్గా పట్టించుకోలేదు. యు హ్యావ్ బీన్ నాట్ సెటిల్డ్ ఇన్ లవ్. ఇదేనా దేవుని ప్రేమ మనలో స్థిరపరచబడేది? కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, హింసిస్తున్నారు, గుద్దుతున్నారు, వెంట్రుకలు పీకుతున్నారు, అవమానపరుస్తున్నారు, కానీ ప్రేమ చెప్పండి. అదేదో పిల్లలు వాడుతున్నారండి, భలే ఉందండి ఆ పాట. నోరు తెరవలేదండి ప్రేమ అంట. ప్రేమ ఏం తెరవలేదంట? నోరు తెరవలేదు ప్రేమ, బదులు పలకలేదు ప్రేమ. మరి నీ ప్రేమ నోరు తెరుస్తుంది, బదులు పలుకుతుంది, తిడుతుంది, అవసరమైతే తంతుంది. ప్రభు అంట బైబిల్లో రాయలేదు కానీ అడిగేవాడంట, బాబు నువ్వు అరచేత్తో గుద్దావు కదా, నీకేమైనా దెబ్బ తగిలిందా అని చూసేవాడంట ఆ సైనికుడిని. వాళ్ళు గుండె పగిలిపోయేదంట. ఎవరో ఉమ్మేశారంట. అసలే ఆ ఎండలో, ఆ మధ్యాహ్నం టైంలో ఆ దెబ్బలకి ఉమ్మేయగానే చల్లగా ఉందంట. ప్రభు థ్యాంక్స్ చెప్పాడంట. ఏంటి థ్యాంక్స్ చెప్తున్నావు? నువ్వేనా ఉమ్మేసింది? థ్యాంక్ యూ. ఉమ్మి వేసి నువ్వు నాకు సహాయం చేసావు, చల్లగా ఉంది. అంతేకాదు ఆ ఉమ్ము అనేది ఒక రకమైన మెడిసిన్ లాంటిది కూడా అన్నట్లు ఏం చెప్పాడంట? ఇలా చేయగలుగుతున్నామా మనం? ఇంకా ప్రేమలో స్థిరపరచబడట్లా, ఇంకా ఎక్కడో ఆ ద్వేషం బయటకు వస్తుంది. నాట్ 100% సెటిల్మెంట్ ఇన్ లవ్. ప్రభాద అంటున్నాడు, మీరు ప్రేమలో స్థిరపడండి. ప్రేమ ఒక్కసారి స్టార్ట్ చేసావా ఇంకా అది మారకూడదు. అది శత్రువైనా, అది స్నేహితుడైనా. ప్రభు మనల్ని స్థిరపరిచింది దేనికంటే ఇక మనం కదలకూడదు. రెండవది చూస్తే ఎందులో స్థిరపడాలి? చదవండి కొలస్సీ 2:7. కొలస్సియన్స్ 2nd chapter verse 7. కొలస్సియన్స్ 2:7 చదవండి త్వరగా. ఫాస్ట్గా చదవాలి ఎవరైనా. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా వేరు పారిన వారై
కట్టబడుచు చాలు. రెండోది ఎందులో స్థిరపరచబడాలి? ఈ రోజున నాట్ ఓన్లీ సెటిల్డ్ బట్ సెటిల్మెంట్. స్థిరపడటం కాదు, స్థిరపరచబడు ప్రభు చేత. నీకు నువ్వు స్థిరపడితే నువ్వు నిలవలేవు. ప్రభు చేత స్థిరపరచబడు. మా అంకులు ఉండేవాడు, ఇప్పుడుకున్నారు పెద్ద ఆయన. ఆయన అనేవాడు ఎప్పుడు వాక్యం చెప్పినా 3 పట్లు చెప్పేవాడు. పట్లు ఏం పట్టు అంట? పిల్లి పట్టు, కోతి పట్టు, ఉడుం పట్టు. 3 ఏ పట్టు గొప్పదిరా అని అడిగేవాడు మమ్మల్ని. ఎవరైనా ఏం చెప్తామో? ఏం పట్టు? ఉడుం పట్టు అని చెప్తాం. ఉడుం పట్టు అని చెప్తాం. ఆయన కాదనేవాడు, మీరు ఇదే చెప్తారనేవాడు. ఆయన ఎన్నిసార్లు ఇదే చెప్పేవాళ్ళం. ఉడుం పట్టు. ఉడుము జస్ట్ గోడని అది పట్టుకుంటుంది, ఎప్పుడైనా అది విడిపోవచ్చు. ఇంకో పట్టు ఏంటంట? చెప్పండి. కోతి పట్టు. కోతికి పిల్ల తల్లిని పట్టుకుంటుంది. పిల్లి పట్టు తల్లే పిల్లని. కాబట్టి తల్లి పట్టుకుంది కాబట్టి ఎప్పుడది ప్రభు కూడా ఏం చేసినాడు? మనల్ని పట్టుకున్నాడు. బుద్ధి గంతముల నుండి నేను పట్టుకొనినవాడా. ద పర్సన్ హూ హ్యాస్ హోల్డ్ బై మీ. రెండోది ఎందులో స్థిరపడాలంట? విశ్వాసం. ఎన్ని పరిస్థితులు వచ్చినా విశ్వాసం మార్కు. నయాగరా జలపాతం మీద తాడు కట్టి ఆ కొండకి ఈ కొండకి నడుస్తున్నాడు ఒక ఆయన. అందరూ ఆశ్చర్యపోయారు. 3-4 సార్లు నడిచాడు, పడట్లేదు తాడు మీద. బ్రిడ్జి మీదే పడిపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది. తాడు మీద కూడా పడట్లేదే. నేను నడుస్తున్నాను, మీరెవరైనా నాతో వస్తారా అన్నాడంట. కెన్ యూ ఎనీవన్ కమ్ విత్ మీ టు రైడ్ అండ్ రోప్? నడవడానికి వస్తారా? ఆ పిల్లాడు ఐ కెన్ కమ్ అన్నారు. ఎవరు రాలేకపోతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళకి విశ్వాసం, నేను వస్తాను. రా తీసుకొని వెళ్ళాడు. భుజాల మీద ఎక్కించుకున్నాడు. అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు. 2సారి ఎవరన్నా వస్తారా? రాట్లా. నేనే వస్తానన్నాడు, వెళ్ళాడు. 3సారి ఇంకెవరన్నా వస్తారా? ఎవరు రాట్లా. నేనే వస్తాను. 4సారి అన్ని పట్టుకొని అడిగారు, యారా మేము మొదటిసారి అడిగినప్పుడే మాకు 104 వచ్చిందిరా చెమట్లు బట్టి. నువ్వు ఇన్నిసార్లు వెళ్తున్నావేంట్రా? నీకు ఏంట్రా ధైర్యం? పడితే ఎక్కడుంటావో తెలుసావురా? అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళిపోతావురా. నేను పడనండి, నేను పడను. ఎందుకు? ఆయన నన్ను పడేయడు. ఎందుకని? ఈజ్ మై ఫాదర్. ఇది లేదు నీకు. కనుకనే భయపడిపోతున్నావు. సమస్య వస్తే భయపడిపోతున్నావు. కష్టం వస్తే భయపడిపోతున్నావు. ఏమైపోయింది నీ విశ్వాసం? భూమి మీద రాగానే ప్రభు తీసుకునే ఫస్ట్ హోంవర్క్ ఏంటంట? ఏంటి ఫస్ట్ హోంవర్క్ ప్రభు అడిగేది మనల్ని? విశ్వాసము కనుగొనునా. విశ్వాసం కనుగొంటాడు ఆయన. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అడుగుతాడు. ఏది మీ హోంవర్క్? ఏది ఎట్లా ఉంది మీ విశ్వాసం అనే సబ్జెక్ట్ రాశారా? హోంవర్క్ చేశారా? శిష్యులు కూడా అదే ఇచ్చాడు. వాళ్ళకి విశ్వాసం లేదు. ఏమన్నాడు? మార్కులు తక్కువ వేస్తాడు. అల్ప విశ్వాసులారా, కోపడ్డాడు. మళ్ళీ ఫెయిల్ అయ్యారా మీరు ఈ సబ్జెక్ట్లో? అప్పుడు అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించి ఇన్క్రీజ్ చేయి ప్రభువా, కొంచెం పెంచు ప్రభువా, కొన్ని మార్కులు వేయి ప్రభువా, చూసి ఇచ్చి ఉన్నట్టు పేపర్లో దిద్దు ప్రభువా. ఇదన్నది విశ్వాసం. ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను తట్టుకుంటాను ప్రభువా. ఏమనని చేస్తే ఏం చేస్తాయి ప్రభువా? నన్ను జీవం లేని అవేం చేస్తాయి? రక్షణ లేని మనుషులు వాళ్ళేం చేస్తారు? ప్రాణంలో ఊపిరి లేని ఆ వ్యక్తి నాకేం చేయగలడు? నరమాత్రుడు నాకు ఏమీ చేయగలడు? ఏం చేస్తాడు? మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. మేమందరం భయపడుతూ ఉండేవాళ్ళం. కొత్తగా చేరాం మొన్న ఏఎస్ఎం జూనియర్ కాలేజ్. ఆయన అస్సలు భయపడేవాడు కాదు. ఏం మాస్టారు ప్రిన్సిపల్ గారు వస్తున్నారు, ఏదన్నా మీరేంటండి ఎంత ధైర్యంగా ఉంటారంటే ఒకటనేవాడు, ఏందండి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలండి, దీనికోసం మనం ఏంటండి, ఇది కాదు ఇంకోటి ఇస్తాడు దేవుడు అనేవాడు. ఎంత విశ్వాసమో చూడండి ఆయనకి. రెండవది దేంట్లో స్థిరపడదాం? ఈ కొత్త సంవత్సరం అప్పుడే నెల చివరి సండే వచ్చేసింది. నీ విశ్వాసానికి కలిగే పరీక్షలు రోజు వస్తూనే ఉంటాయి. డైలీ స్లిప్ టెస్ట్ లాగా వస్తూనే ఉంటాయి. భయాలు, కలవరాలు, దిగులు, నిందలు. కానీ విశ్వాసాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టద్దు. మూడవది ఎందులో సెటిల్ అవ్వాలంటే, ఈరోజు వర్తమానం ఏంటంటే, లార్డ్ ప్లీజ్ మేక్ మీ సెటిల్. నన్ను సెటిల్ చేయి ప్రభువా. ఇంకా అనేక విషయాల్లో సెటిల్ అవ్వలేకపోతున్నాను. స్పిరిచువల్గా సెటిల్ అవ్వకుండా నువ్వు ఫిజికల్గా ఎప్పుడూ ఫుల్గా సెటిల్ అవ్వలేవు.
టెంపరీ సెటిల్మెంట్ దేవుడు ఇవ్వట్లేదు, పార్షియల్ సెటిల్మెంట్ దేవుడు ఇవ్వట్లేదు, సెమీ సెటిల్మెంట్ దేవుడు ఇవ్వట్లేదు. ఇట్స్ అ ఫైనల్ అండ్ అల్టిమేట్ సెటిల్మెంట్. మూడోది ఎందులో స్థిరపడాలంటే 2 పేతురు 1:12 ప్రభు బలలో, ప్రియ సహోదరుడా, కొత్త సంవత్సరం ఇంకా నువ్వు స్థిరపడలేదా? ఎందుకు నీ బిడ్డలు స్థిరపడట్లేదు, ఎందుకు నీ కుటుంబం స్థిరపడట్లేదంటే ఇంకా స్పిరిచువల్ సెటిల్మెంట్ అనేది ఇంకా లేదు. చదవండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని అంగీకరించిన, ఎంత బాగుందండి. ఈ రోజున సత్యములో స్థిరపరచబడాలి. స్థిరపడానుందా? స్థిరపరచబడా. అది స్థిరపరచబడాలి. ఎందులో స్థిరపడాలి? స్థిరపరచబడాలి. సత్యం. ఇంకా సత్యంలో వెళ్ళిపోవద్దు. ఆ సత్యాన్ని తెలుసుకున్నావు, ఆ సత్యాన్ని ఎరిగావు. ఆ సత్యమే ప్రభువైన యేసుక్రీస్తు, ఆ సత్యమే అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం. ఇంక ఈ సత్యం తెలిసాక ఎటు వెళ్తామండి చెప్పండి, ఎటు వెళ్తాం? నిన్న ఒక అన్న వచ్చారు, సునీతక్క నడిపించారు, సునీత రమేష్ అక్క. ఆయన ఇక్కడికి వచ్చాడు. వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. మేము ఒక విజిటింగ్కి వెళ్ళాము, వచ్చేదాకా కూర్చున్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, అయ్యా, ఈ పక్కన సినిమా హాల్కి ఎన్నోసార్లు వెళ్ళాను, ఈ పక్కన బార్కి ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఈ లోపలికి ఎప్పుడు రాలేదు. నాకు ఎంత ప్రశాంతంగా ఉందో అన్నాడు. ఇప్పుడు 9:30కి వస్తారు ఆయన. ఇక నేను నా జీవితాంతం వస్తానండి, కన్యుడు ఆయన వస్తానండి. నాకు నెమ్మది ఉందండి, నాకు సమాధానం ఉంది. ఇక్కడ చూశాడు, పిల్లలు చేసే పరిచయం చూశాడు, పనులు చూశాడు, ఇక్కడున్న ప్రత్యేకత చూశాడు, రాగానే అందరూ పలకరించే విధానం చూశాడు. నాకు సత్యం తెలిసింది అన్నట్లుగా ఆయన, నేను ఇంక దేవుని దగ్గరికి వస్తా. ఇది మూడోది. ఎందులో స్థిరపడాలి మనం? ఆ సత్యమును అంగీకరించి అందులో స్థిరపరచబడదాం. ఇంక అందులోంచి వెళ్ళిపోతున్నావు. 4 చూస్తే చదవండి దయచేసి. మార్కు సువార్త 16:20. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క దానికి ఒక్క రిఫరెన్స్ నేను చూపిస్తున్నాను. మార్కు 16:20. త్వరగా. చాలండి. ఎందులో స్థిరపడాలి మనం? వాక్యంలో స్థిరపడ్డామంటే అమ్మా ఇక ఏ పరిస్థితికి మనం భయపడం. కారణం మనలో ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యం కూడా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. వాక్యంలో స్థిరపరచబడాలి. వాక్యానుసారంగా నడుచుకొని, వాక్యాన్ని ప్రేమించుతూ, వాక్యంలో ఒక మాట చెప్పిన, నీకు ఇష్టమైంది ఏది, నువ్వు ఎక్కువ ఏది ప్రేమిస్తున్నావంటే ఒక విశ్వాస చెప్పాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. మొట్టమొదటి దేవుని వాక్యం. దేవుడి వాక్యాన్ని నువ్వు అందుకు నా ధర్మశాస్త్రంను ప్రేమించు వారిని ఏం చేస్తాను? ఆస్తికర్తలుగా చేస్తాను. ధర్మశాస్త్రం ప్రేమించే వారికి కాబట్టి దేవుని వాక్యంలో మనం స్థిరపడదాం. ఇదెన్నోది? మొట్టమొదట ప్రేమలో స్థిరపరచబడదాం. ఎన్ని పరిస్థితులన్నా రాని ఆ ప్రేమ వదిలిపెట్టదు. ఆ ప్రేమ ఆ తేలు కొడుతుంది. ఆ తేలు నీళ్ళలో పడిపోయింది, మునిగిపోతుంది. ఆ సాధువు గారు చూశారు, అయ్యో పాపం కదా, అది కొట్టుకుపోతుంది కదా, దాన్ని ఒడ్డున పెడదాం. ప్రేమ పాపం దాని మీద పట్టుకోగానే ఏం చేసింది? అది కుట్టేస్తుంది. అయ్యో ఆ కుడితే ఎలా ఉంటుంది? భయంకరంగా ఆ పెయిన్ తట్టుకోలేక వదిలేసాడు. మళ్ళీ నీళ్ళల్లో మళ్ళీ బాధ అనిపించింది. మళ్ళీ పట్టుకొని ఎలాగైనా త్వరలో పెడదాం, వెంటనే తొందరగా పెడదామంటే అది ఇంకా ఫాస్ట్గా కొడుతుంది. మళ్ళీ వదిలిపెట్టాడు. 3వసారి కూడా ఇక అనుకున్నాడు, మనసు అనిపిస్తుంది, ఇక వదిలేద్దాం, అది కొడుతుంది, అనవసరం ఇలాంటి దాన్ని రక్షించటం అనుకున్నాడు. కానీ ఇంకొకసారి మనస్సాక్షి చెప్తుంది, దాని పని అది చేస్తుంది, నీ పని నువ్వు. దాని పని కొట్టటమే, మరి నీ పని ప్రేమించటం. లోకస్తులు నిన్ను తిట్టటమే, నిందించటమే వాళ్ళ డ్యూటీ అది. కానీ నీ డ్యూటీ వారిని ఏం చేయాలి? అది కొడుతున్నా తీసుకొచ్చి ఏం చేశాడు? దాన్ని ఒడ్డున పెట్టాడు. అప్పుడు నెమ్మది కలిగిందంట. ప్రేమలో స్థిరపడదాం. 2వది చెప్పండి, విశ్వాసంలో స్థిరపడదాం ఈ కొత్త సంవత్సరం. 3వది సత్యంలో స్థిరపడదాం. అసత్యమైనవి ఎన్నో ఈ దినాన లోకంలో బయలుదేరుతూ వచ్చాయి. 4వది వాక్యంలో స్థిరపడదాం. 5వది చూస్తే చదవండి, 1 దెస్సలోనిక 3:12. 1 Thessalonians 3rd chapter verse 12. 3:12. మరియు పరిశుద్ధత విషయమై అనంద్యముగా
చాలండి. పరిశుద్ధతలో స్థిరపడాలి. నేను ప్రభుని నమ్ముకున్నా ఆ పని చేయను, నేను ప్రభుని ఎరిగాను ఆ పని చేయను. అమ్మమ్మగారు చెప్తుంది ఏంటంట, ఒక ఇంట్లో పనిలో చేరింది, అప్పులు కట్టుకోవాలి, చాలా అప్పులు ఉన్నాయి. కుమారుడు చూస్తే భయంకరమైన శోధనలో ఉన్నాడు, ఊరిడిచి వెళ్ళిపోయాడు, ఇల్లు తాకట్లో ఉంది. ఒక పని ఇచ్చాడు దేవుడు. ఆ పనికి వెళ్తే పని బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, ఇల్లు ఉడవాలి, అన్నీ బాగానే ఉన్నాయి. ఒకటి చెప్పలేదు వాళ్ళు, ఏంటంటే పూజా సామాను శుభ్రం చేయాలి, ఆ పటాలు తుడవాలి. అదేంటిది, ఏం వెలిగించాలి, ఏంటది, అవి వెలిగించాలి. అవునయ్యా అమ్మా నేను ఈ పని చేయనమ్మా. ఏంటమ్మా ఏంటి, నీ ఊరికనే ఇస్తానా 10,000, ఇది కూడా చెయ్యి. నేను చేయలేనమ్మా, అది చేసి నేను దేవునికి విరోధంగా ఏమ్మా చెయ్యమ్మా, 2,000 ఎక్కువ ఇస్తాలే, చెయ్యి. 8,000 కాదు 10,000 ఇస్తాను, చెయ్యి. నేను చేయలేను. చేయకపోతే రేపు నుంచి రామాకు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? వచ్చింది, ప్రార్థన చేసుకుంది. ఆ పక్కన వాళ్ళు ఎవరో చూశారంట, మా అమ్మ మా ఇంట్లో వస్తావా పనికి? మా ఇంట్లో లేదమ్మా అక్కడికి వెళ్తున్నానులే. కాదమ్మా మాకు అవసరం అమ్మా, మా ఇంట్లో వస్తావా? ఏం ఆలోచించుకుంటానే ఉండగానే వాళ్ళు అన్నారంట, అమ్మా నీకు 20,000 ఇస్తామమ్మా మా ఇంట్లోనే. ఎవరండి ఇచ్చేది 20,000? ప్రతిసారి మా అమ్మ మరి అమ్మగారు ఇప్పుడు వస్తారు, ఆ దశంభాగం తీసుకొచ్చినప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేస్తుంది. 20,000 ఉద్యోగస్తురాలు అమ్మ నువ్వు. అయ్యా ప్రభు ఇచ్చాడయ్యా. నువ్వు పరిశుద్ధతలో నమ్మకంగా ఉంటే దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు. మనం చెప్పింది, అయ్యా నా అప్పులన్నీ తీరిపోయినాయ్యా, దేవుడు నా అవసరాలు తీర్చాడు, నా రుణాలు తీర్చాడు. వై? బికాజ్ ఐ హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ హోలీనెస్. నువ్వు పరిశుద్ధతలో సెటిల్గా ఉండు. ఎన్ని పరిస్థితులు వచ్చినా మరలా లోకం వైపు, పాపం వైపు, విగ్రహాల వైపు వెళ్ళొద్దు. మద్దుకే అన్నాడు, నేను యూదుడని కనుక ఆ పని చేయలేను. నువ్వు చెప్పాలి, నేను విశ్వాసిని కనుక ఆ పని చేయలేను. ఎన్నోది ఇది అమ్మా? 5. 6 చూస్తే ఎందులో మనం సెటిల్ అవ్వాలంటే చదవండి. 1 కొరింథీ, ఇందాక కూడా మనం అదే చూసాం. 1 కొరింథీ 1:5. 1 కొరింథియన్స్ 1:5. చాలండి. ఏది స్థిరపరచబడాలంట? 6వది సాక్ష్యంలో స్థిరపడాలి. ఏం ప్రభుని ఎరిగింది, రక్షణ పొందింది, మారు మనసు పొందింది, ఓ విశ్వాసం అందరూ చెప్పుకుంటున్నారు. కొన్ని రోజులు అవుతుంది, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టి ఏం లేదు, స్థిరత్వము లేదు. ఎందుకంటే మీరు ఇంతకుముందు మందిరానికి వచ్చేవాళ్ళు కదా అని ఆ ఊర్లో అడిగారు. మీరు ఏరియా అంతా కాలనీ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కదండి. అవునండి, మమ్మల్ని తీసుకొచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, మరి ఎందుకు రావట్లా? ఆయనే లోకంలోకి వెళ్ళిపోయాడండి, మేము ఎలా వస్తాం? వీళ్ళు మారుమనసు పొందారు, సువార్త తిన్నారు, బాప్తిసం తీసుకున్నారు, ఆరాధన చేస్తున్నారు, బలలో పాలు పంపులు పొందుతున్నారు. ఆ నడిపించిన ఒక్క వ్యక్తి స్థిరంగా లేడని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు నువ్వు స్థిరంగా లేకపోతే ఎంతమంది పడిపోతారో తెలుసా? నువ్వు ఒక మూల స్తంభం, నీ కుటుంబానికి, నీ ప్రజలకు, నీ బంధువులకు. నువ్వు ఉద్యోగం చేసే చోట దేవుడు నిన్ను ఒక పిల్లర్గా, స్తంభంగా ఉంచాడు. అందుకని వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. ఒక లైట్గా నువ్వే ఆరిపోతే ఎలాగా? సాక్ష్యంలో స్థిరపడదాం. నిందలు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టద్దు, దేవుని సన్నిధి విడిచిపెట్టద్దు. 7వది చివరి మాట చూస్తే చదవండి ఆ మాట. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 41వ వచనం. యాక్ట్స్ 15:41 ముగింపులో 15:41. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత అప్పగించబడిన వాడై బయలుదేరి. ఎంత బాగుందండి! సంఘములను స్థిరపరుస్తూ అదే అనుభవంలో సంఘములో మనం స్థిరపడాలి, సహవాసములో స్థిరపడాలి. సెటిల్మెంట్ ఇన్ ద చర్చ్, ఫెలోషిప్, సెటిల్మెంట్ అయిపోయి నేను సంఘంలో స్థిరము, నేను సంఘంలో ఉన్నాను, సంఘాన్ని ప్రేమిస్తూ, సంఘం కొరకు ప్రార్థన చేస్తూ, సంఘాన్ని వెంబడిస్తూ. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకై ఏం చేశాడు? తను తాను. ఆయన ఎంత ప్రేమిస్తే మనం ఎంత ప్రేమించాం. ఆ సంఘమే మనము.
సంఘంలో స్థిరంగా ఉందాం. ఎన్ని పరిస్థితులైనా రావచ్చు, విడిచిపెట్టద్దు. 7 విషయాలు పరీక్ష చేసుకుందాం. అందుకనే అంటాడు, అయితే ఒకటి, స్థిరపరచబడటానికి మనకి కష్టమే, కానీ ప్రభు మనల్ని ఏం చేస్తాడు? అందుకని ఒక మాట అదే అన్నాడు, సర్వకృపానిధి దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి ఎప్పటి వరకు? చదవండి ఒక మాట, 1 కొరింథీ 1:6. ఈరోజు ప్రభువా నన్ను స్థిరపరచు. 7 విషయాల్లో ఏదో ఒకటి సరైన సెటిల్మెంట్ లేదు, ఇంకా ఊగిసలాడుతున్నామేమో. ప్రభు బల్ల దగ్గర తీర్మానం చేసుకుంటే లార్డ్ విల్ మేక్ అస్ సెటిల్. చదవండి. ఎంత బాగుందండి. స్థిరపరచబడుతూ ఉండాలి. అందుకని 8వ వచనం చదవండి. 8 కూడా అదే. ఎక్కడి వరకు? నో ఆదివారం వరకు, లేదా ఆదివారం వరకు, అంతం వరకు. ఇంకొక మాట అంటది, నాకు ఎంత ఇష్టం అంటే, ప్రభువా నన్ను ఎలా స్థిరపరుస్తావంటే అంటాడు, దిట్టమైన చోట మేకు కొడతానే, అలా కొడతా నిన్ను, అలా స్థిరపరుస్తాను. ఎక్కడన్నా? యెషయా, కరెక్ట్ అండి, యెషయా 22:23. ఇది ఫ్యాన్సీ నెంబర్ లాగా ఉంది, చదవండి. 22:23 చదవండి. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు. ఎంత బాగుందండి. ప్రభువా నాకు ఇది చాలు ప్రభువా, మేకు కొట్టినట్టు నన్ను ఏం చెయ్యి, చాలు, సమయం అయిపోయింది. ప్రభువా నన్ను స్థిరపరచు. ఎన్నోసార్లు గత సంవత్సరంలో స్థిరపడలేకపోయాను. ఆ స్థిరత్వం లేదు కాబట్టి ఎన్నో బలహీనతలు ఎదుర్కొన్నాం, ఎన్నో ఓటములు, ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చాయి మనకి. నువ్వు స్థిరంగా ఉన్నావా, సత్తాను నిన్నేమీ చేయలేడు, పరిస్థితులు నిన్నేమీ చేయలేవు. అదే చెప్పాడు తండ్రి, చెప్పాడు, నాయనా నేను ఊరు వెళ్తున్నా, పొలానికి మందు తీసుకొని వస్తా, పైరు దగ్గరలోకి వచ్చింది, పంట చేతికి వస్తుంది, ఇటు గుండా ఎవ్వరిని వెళ్ళనివద్దు, చేనులో నుంచి ఏ జంతువుని వెళ్ళనివద్దు, ఏ మనిషిని వెళ్ళనివద్దు, ఎంత గొప్పవాడైనా చేనులోనికి ప్రవేశించొద్దు, అది షార్ట్ కట్ వే అంటే ఇలా చేను, కానీ ఎవరిని రానివద్దు. ఆ బుడ్డోడు కర్ర తీసుకొని నిలబడ్డాడు. అప్పుడే ఒక ఆయన వేటాడుతూ వచ్చాడంట. ఇటు షార్ట్ కట్లో వెళ్దాం, అది పట్టుకుందాం జింక కోసం వస్తే ఈ బుడ్డోడు అడ్డుపడ్డాడు. ఆగు అన్నాడు. ఆగు, మాకు నేను వెళ్ళటానికి వీల్లేదు, నన్ను వెళ్ళకపోతే ఊరుకోనరా, నువ్వేమైనా చేసుకో, నేను ఎవరో తెలుసా, నువ్వెవరివైనా పర్వాలా, ఇప్పుడే నేను నిన్ను చంపేస్తాను, ఆ విషయంతో ఉన్నాడు. నువ్వు చంపేసినా పర్లా, ఇటు మాత్రం నిన్ను వెళ్ళనివ్వను. ఎందుకురా మనహ అని చెప్పాడు. వెంటనే దిగాడంట. ఒరే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదురా, రా నా దగ్గరికి రా. ఆయన గొప్ప అలెగ్జాండర్ గారు. ఇలా వాళ్ళ ఫాదర్ వస్తే అలెగ్జాండర్ గారిని చూసి, అయ్యా ఏదో తప్పు అయిపోయింది, మా వాడికి తెలియదంటే, లేదయ్యా ఇంత నమ్మకత్వం, ఇంత స్థిరత్వం ఎవరిని చూడలా, వీడిని ఇక్కడ కాదు నా రాజ్యంలో పెట్టుకుంటా, నా దగ్గర పెట్టుకుంటా. చివరి వరకు ఆ యవనస్తుడిని అక్కడే ఉంచుకున్నాడంట అలెగ్జాండర్. స్థిరంగా ఉన్నాడు ఎన్ని పరిస్థితులు వచ్చినా. ఈరోజు మనం కూడా స్థిరపడదాం. గత సంవత్సరంలో ఎన్నోసార్లు మనం అటు ఇటు కదులుతూ వచ్చాం, చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం. స్థిరంగా ఉందాం. చూడండి, మీరు ఇంట్లో ఉంటున్నారు, అప్పుడప్పుడు గోడలు కదులుతుంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత భయం. నిద్రపోతారా? ఆ ఫ్యాను అప్పుడప్పుడు ఊగుతుందంటే నిద్ర పట్టిద్దా? అవే లూజ్గా సెటిల్గా లేకపోతే, స్టాండర్డ్గా లేకపోతే ఎంత భయం. మరి మనం కూడా అలా ఊగుతుంటే ప్రభుకి ఎప్పుడు భయమే. ఎప్పుడు లోకంలో పడిపోతాడు, ఎప్పుడు పాపంలో పడిపోతాడు, ఎప్పుడు మళ్ళీ విగ్రహారాధనలో పడిపోతాడు, మళ్ళీ ఎప్పుడు లోకంలోకి వెళ్ళిపోతాడు. ఆ భయాన్ని దేవుడికి మనం ఇవ్వద్దు. ఏం చేద్దాము? స్థిరపరచబడదాం. అదే బల్ల దగ్గర, లార్డ్ ప్లీజ్ మేక్ అస్ సెటిల్. 7 విషయాలు పరీక్షించుకుంటూ, అందుకని ఇది సెటిల్ చేయడానికే ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువలో తను ఏం కొట్టించుకున్నాడు? ఆ మేకులు కొట్టడం ఏం చూపిస్తుంది అంటే, నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన సెటిల్ అయ్యాడు. ఆయన సమాధి అంటే ప్రాణం పోయేంత వరకు ఎక్కడున్నాడు? సిలువలో ఉన్నాడు. సిలువ మీద సెటిల్ అవ్వాల్సి వచ్చింది. లోకంలో నిన్ను సెటిల్ చేయటానికి, సంఘంలో నిన్ను సెటిల్ చేయటానికి ఆయన సిలువలో సెటిల్ అవ్వాల్సి. సిలువలో ఏమన్నా నెమ్మది ఉంటుందా? సిలువలో ఏమన్నా సంతోషం ఉంటుందా? వ్రేలాడటమే.
సిలువలో ఏమన్నా సపోర్ట్ ఉంటుందా? కనీసం కాలు కింద ఒక చిన్న చెక్కన్నా ఉంటుందా సపోర్ట్? లేదు. ఆ మేకులే వేలాడి నీ కొరకు నా కొరకు సిలువలో సెటిల్ అవ్వటానికి అంత ప్రయాసపడి రక్తం కారిస్తే, దేవునిలో ప్రభువులో సెటిల్ అవ్వటానికి మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? సెటిల్ అవుదాం. ఈ నూతన సంవత్సరంలో ఈ చివరి ఆదివారం, ఈ మొదటి నెలలో అన్న విషయాలు నేను కదిలిపోయాను ప్రభువా, ఊగిపోయాను, ఊడిపోయాను. ఆ మేకు ఊడిపోతే ఏంటి ప్రయోజనం? ప్రభువా నన్ను సెటిల్ చేయి. నువ్వు తీర్మానం చేసుకో. ఏ విషయంలో నువ్వు సెటిల్ అవ్వలేదో ఆ విషయంలో నువ్వు దేవుని కొరకు సెటిల్మెంట్ చేసుకుంటే నీ సెటిల్మెంట్ ఆయన చూసుకుంటాడు, నీ బిడ్డల సెటిల్మెంట్ ఆయన చూసుకుంటాడు, నీ భవిష్యత్ సెటిల్మెంట్ ఆయన చూసుకుంటాడు. కానీ నువ్వు సెటిల్ అవ్వకుండా ప్రభువా నన్ను సెటిల్ చేయ్యా. ప్రార్థన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం.